ఒకరోజు పరీక్షిత్ మహారాజు అడవిలో వేటకు వెళ్ళి అనేక జంతువులను చంపి అలసిపోతాడు. అప్పుడు అతనికి ఆకలి దప్పులు కలిగి నీళ్ల కోసం వెతుకుతూ దగ్గరలో ఉన్న శమీకముని ఆశ్రమానికి వెళ్తాడు. అప్పుడు శమీకముని ధ్యానంలో మునిగి ఉంటాడు. పరీక్షిత్తు రావడం ఆయన గమనించలేదు. పరీక్షిత్తు తనకు నీళ్లు ఇవ్వమని అడిగినప్పటికీ సమాధిమగ్నుడైన మునికి ఆ మాట వినిపించలేదు. ముని ప్రవర్తన రాజుకు అవమానం కలిగిస్తుంది. రాజుకి కోపం వచ్చి అతని దగ్గర పడి ఉన్న ఒక చనిపోయిన పాముని ముని మెడలో వేసి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆవేశంలో అతను చేసిన పనిని గుర్తు తెచ్చుకొని రాజు బాధపడతాడు. ఇంతలోనే శమీకముని కుమారుడైన శృంగి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి మెడలో ఉన్న మృత సర్పాన్ని చూసి బాధపడతాడు. తన తండ్రిని అవమానించిన పరీక్షిత్తు 7 రోజులకే తక్షకుని కాటుచే మరణిస్తాడని శపిస్తాడు. అతని తండ్రి మెడలో ఉన్న పాముని చూసి ఏడుస్తాడు. అతని ఏడుపుకి శమీకముని ధ్యానంలో నుంచి బయటికి వస్తాడు. ధ్యానం నుంచి బయటికి రాగానే శమీకమునికి విషయం అంతా అర్థమవుతుంది. దైవ సమానులైన రాజు చేసిన తప్పుకి అంత తీవ్రంగా శిక్షించడం కరెక్ట్ కాదని ఆయన చెప్తాడు. బ్రాహ్మణ శాపం వెనక్కి తీసుకోవడం కుదరదు కాబట్టి శాపవార్తను గురించి పరీక్షిత్ మహారాజుకు వార్తను పంపిస్తాడు. మునికి చేసిన అవమానానికి బాధపడుతున్న పరీక్షిత్తుకు ఆ వార్త శుభవార్తగా అనిపిస్తుంది. వెంటనే అతను ఆమరణ నిరాహార దీక్ష ద్వారా చనిపోవాలని నిర్ణయించుకొని గంగా నది తీరానికి వెళ్తాడు. జీవితంలో మిగిలిన కొద్ది సమయాన్ని కృష్ణుడి ఆలోచనలలోనే గడపాలని నిశ్చయించుకుంటాడు.